అందరికీ నమస్కారం. ఈ రోజున మనం రెండూర్లకి రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. మొదటగా మన సొంత ఊరు అయినటువంటి విడవలూరు, అదేవిధంగా విజయవాడకి రెండూర్లకి ఈ రోజున రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక కొద్ది రోజులు మాత్రమే, ఇంకో కొన్ని రోజుల్లోనే న్యూ రైస్ ఆల్రెడీ ఒక బస్తా తేవడం జరిగింది. జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి సమర్పించి జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి సమర్పించి ఆ తర్వాత రైస్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అన్నిటికన్నా ముందుగా మేము కుక్ చేసి అంటే వడ్డిచ్చేవాడు మనవాడితే విందు మందే అని ఒక సామెత ఉంది. ఆ విధంగా ముందు టీం మెంబర్స్ అందరం ప్రతి ఒక్కరు వాళ్ళ ఇండ్లలో వండుకొని ఎంత మాత్రం ఉందో చూసుకొని అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆ తర్వాత న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. జొన్నవాడ కామాక్షమ్మ తల్లి ఆశీస్సులు, శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దీవెనలు, అదేవిధంగా శ్రీరామనవమి అప్పుడు ఒడ్లు ఎండబెడుతున్నాం కాబట్టి సీతారాముల వారి యొక్క దివ్య ఆశీస్సులు ఇవన్నీ మనకి బాగా మెండుగా పనిచేయడం జరిగింది. దైవానుగ్రహం లేదే మనం ఏం చేయలేం. చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నప్పటికీ మన దగ్గర ఒక్క గింజ కూడా తడవకుండా జొన్నవాడ కామాక్షమ్మ తల్లి అంతా చూసుకోవడం జరిగింది. అందుకే ప్రతి సంవత్సరం ఏటా జూన్ నెలలో ఒక రైస్ బ్యాగ్ జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి సమర్పించడం ఆనవాయితీగా అయిపోయింది. హర్షత్ విహారం టీం మెంబర్స్ జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి సమర్పించి ఆ తర్వాత టీం మెంబర్స్ అందరూ వండుకొని ఓకే ఇంకా బాగుందంటే అప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా తొందరలోనే మనం రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్ ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం. జూన్ నెలలో 2 విశేషాలు ఉన్నాయి. ఒకటి నా జన్మదినం, ఇంకొకటి న్యూ రైస్ రిలీజ్ చేయడం. హర్షత్ విహార్ బోన్ టు గ్రో ప్యాడీ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున MTU 1426 జగిత్యాల, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జగిత్యాలకి మనం పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైస్ వచ్చి విజయవాడ, అదేవిధంగా మన సొంత ఊరు పుట్టిన గడ్డ అయినటువంటి విడవలూరు, మొత్తం మూడు ఊర్లకి ఈరోజు పంపించడం జరుగుతూ ఉంది. విడవలూరు అంటే మన పక్క సొంత ఊరైనటువంటి విడవలూరు, అదేవిధంగా విజయవాడ నెక్స్ట్ వచ్చి జగిత్యాల, తెలంగాణ రాష్ట్రంలో. ఇంకొక విషయం ఏంటంటే, న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. కొత్త రైస్ ప్రతి సంవత్సరం 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగింది. 120 రోజుల కష్టం, అదేవిధంగా మగ్గించడానికి ఇంకొక మార్చి వరకు వస్తాయి. మార్చి, ఏప్రిల్, మే, జూన్ వచ్చింది. దాదాపు 3 నెలలు పూర్తయిపోయింది. అక్కడ ఈ విధంగా ఇంత కష్టపడి తీసి ఇది 5వ సంవత్సరం చేయడం జరుగుతుంది. 5వ వార్షికోత్సవం ప్రతి ఒక్కటి మీకు క్లియర్ కట్గా తెలియజేయడం జరుగుతుంది. జొన్నవాడ కామాక్షమ్మ తల్లి ఆశీస్సులు, శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దీవెనలు, అదేవిధంగా శ్రీరామనవమి అప్పుడు మనం ఎండబెట్టడం, ఆరబెట్టడం ఫుల్ బిజీలో ఉన్నాం కాబట్టి అఖండ నామస్మరణ మన పటేల్ నగర్ గ్రామంలో చేయించడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాలంతా ఈ ఎడగారులో చేసే ప్రతి కర్ర చనిపోవడం జరిగింది. దేవుడి దయ వల్ల మంద మాత్రం పర్వాలేదు, బాగానే ఉంది. ఏంటంటే అది మామూలు విషయం కాదు. ఇటువంటి 45-46 డిగ్రీలు ఎండ అంటే ఆ ఎండలో మొక్క బతకడం, అందుకే నూకలు చల్లడం కానీ, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడం కానీ, ఎక్కడ కూడా రాజీ పడడం, లేత నారు నాటడం కానీ, ప్రతి ఒక్కటి కూడా మనం ఎక్కడ కూడా రాజీ పడకుండా కష్టమైన నష్టమైన కష్టాన్ని ఇష్టంగా భావించి ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ఇంకొక తొందరలోనే న్యూ రైస్ ముందు జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి ఒక బ్యాగ్ సమర్పించి ఆ తర్వాత మనం రైస్కు టీం మెంబర్స్ ప్రతి ఒక్క ఇళ్లలో దాన్ని వండి ఆ తర్వాత న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. టీం మెంబర్స్ అందరూ ఎవరైతే సహాయ సహకారాలు అందించారో ఈ 4 నెలల 120 రోజుల పాటు, అదేవిధంగా ఉరుకొత్త కోసిన తర్వాత కూడా సహాయ సహకారం అందించి ప్రతి ఒక్క టీం మెంబర్ వాళ్ళ ఇంట్లో ఆ రైస్ వండి అది ఓకే అన్నప్పుడే రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రకృతి రత్న ఉత్తమ రైతు అవార్డు గ్రహీత రైస్ మిల్లర్ హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే, తొందరలో న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.